హలో ఫ్రెండ్స్, గుండె నిండా గుడి గంటలు సీరియల్ మార్చి 9th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో బాలు మీనా ఆడిన నాటకం వల్ల బాలు అరెస్ట్ అవుతాడు కదా. ఈరోజు అయితే బాలుని విడిపించడం కోసం మీనా చాలా కష్టాలు పడుతుంది అండి. అలాగే సత్యం గారు కూడా చాలా కోపడతారనమాట మీనా మీద. ఈరోజు ఎపిసోడ్ జరుగుతుంది. ఇదే ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. తను ఏ తప్పు చేయలేదంతా నాటకాన్ని పోలీసులు చెప్పడానికి బాలు చాలా ప్రయత్నిస్తాడు. అంటే బాలు జైల్లో ఉన్నాడు కదా, సార్ నేనేం తప్పు చేయలేదని పోలీసులు బతుకులాడుకుంటూ ఉంటాడు. బాలు ఎంత చెప్పినప్పటికీ పోలీసు అతను మాట పట్టించుకోరు అనమాట. అప్పుడే మీనా 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 శివాని తీసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు. వాళ్ళని చూసిన బాలు మాత్రం మీరెందుకు వచ్చారు ఇక్కడ, అనవసరంగా ఇక్కడికి రాకండి, వాళ్ళే నన్ను విడిచిపెడతారు, రేపు పొద్దున వచ్చేస్తానే మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపించడానికి ప్రయత్నిస్తాడు. జైలు లోపల ఉన్న బాలు అది చూసి శివ తట్టుకోలేకపోతాడు. బావ ఇదంతా నా కోసమే కదా, నా చదువు కోసం, నా భవిష్యత్తు కోసం బావ ఇంత నిందన మోస్తున్నావా అని కుమిలిపోతూ ఉంటాడు. బావ నన్ను క్షమించి బావ, ఇదంతా నా వల్ల జరిగింది, నా తప్పులన్నీ కప్పిపుచ్చి నువ్వు జైలు పాలయ్యావు, నన్ను రా అని ఒకసారి పిలువా బావా అని అంటాడనమాట. బాలు ఎమోషనల్ అవుతాయి. ఎన్ని రోజులైందిరా ఈ పిలువుని బావా అని, నువ్వు మారిపోతే చాలు శివ, నీ అక్కకి నీ మీద నమ్మకం పోకూడదని నేను ఈ నాటకం ఆడాను, నువ్వు బాగుంటే అంతే చాలు అని చెప్పి అంటాడు బాలు. మీనా ఏమో ఇంకో పక్క విడిపిస్తానని చెప్పి ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు బాలు కౌంటర్ రాస్తాడు, ఏంట్రా క్యాబినెట్ మినిస్టర్స్ ఏదో మీ ఇంటి చుట్టాలనేది మీ అకాల పారిపోతుందని చెప్పేసి ఇంక వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ గుణగాడితో అలా తిరగద్దు ఎన్నిసార్లు చెప్పినా విన్నావా, ఇప్పుడు ఈవిడ అలా జరిగిందా అని చెప్తారనమాట. అప్పుడు ఇంకా ఎస్ఐ మేడం వచ్చే వరకు ఏమీ చేయలేము, ఇదంతా నువ్వు బాగుంటే చాలని అంటాడు. ఇంకోవైపు బాలు మీనా కానిస్టేబుల్ని వేడుకుంటుంది. కదంతా ఆయన చెప్తారనమాట. ఎస్ఐ మేడం వచ్చే వరకు ఏం చేయలేము అని చెప్పి కానిస్టేబుల్ మీనాతో కరాఖండిగా చెప్పేస్తాడు. మీనా ఎంత రిక్వెస్ట్ చేసినా బాలును వెంటనే విడిచిపెట్టే పరిస్థితి లేదని చెప్తాడనమాట. అయినా మీరు కూడా ఇక్కడ ఉండడానికి వీలేదని కానిస్టేబుల్ చెప్పడంతో మీనా బయటకు వచ్చేస్తుంది సహాయం కోసం. మీనా శృతికి ఫోన్ చేసి శృతి నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా ఆయన్ని విడిపించవా అని చెప్పి అడుగుతుంది. శృతి ఏమో వాళ్ళ అమ్మ శోభ ద్వారా వాళ్ళ నాన్న ఒప్పించాలని చూస్తుంది. కానీ అక్కడ పరిస్థితి తీరా ఎవరన్నా ఫస్ట్ ఫ్రెండ్ ఇరుక్కున్నాడని చెప్తుంది. ఆ పేరేంటి అంటే మనం బాలు అని చెప్పేసరికి అతను ఒప్పుకోరనమాట. మొదట తన బాలు అని చెప్పడంతో వాళ్ళ నాన్న ఇంకా అసలు అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. ఏంటి నన్ను రోడ్డు మీద కొట్టిన ఆ బాలు ఏదో నేను విడిపించాలా, అస్సలు కుదరదు, ఇలాంటి పరువు తక్కువ వాళ్ళకి సాయం చేయనని నీకు ముందే చెప్తున్నాను శృతి అని వాళ్ళ నాన్న హెచ్చరిస్తాడు. వెంటనే శోభ ప్రభావతి అయితే ఏంటండి విడిపించవచ్చు కదా అని శోభ వాళ్ళ ఆయన అడిగితే, లేదు అసలు వాడిని నేను ఎందుకు విడిపిస్తాను, వాడి వల్ల మనకి ఉపయోగం ఇప్పుడు ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు ఇదంతా జరుగుతుంది, గొడవ వల్ల మన అమ్మాయిని మన ఇంటికి తీసుకోవచ్చు అని చెప్పి ఒక ప్లాన్ వేస్తారనమాట. వెంటనే శోభ ప్రభావతికి ఫోన్ చేసి, ఏమో ప్రభావతి మీ అబ్బాయి బాలు జైల్లో ఉన్నాడంట కదా, ఇలాంటి పరువు లేని వాళ్ళ ఇంటికి మా పిల్లల్ని ఇచ్చామా అని బాధగా ఉంది, మీ ఆయన సత్యం గారికి కూడా ఈ విషయం చెప్పండి అని చెప్పి ఎలాగైనా వాళ్ళ ఇంట్లో పుల్లబెట్టే ప్లాన్ వేసి పెడతారనమాట. ఇంక ఈ ఫోన్ కాల్తో ప్రభావతి ఇంట్లో రచ్చ మొదలవుతుంది. అసలు మీనా నీరసంగా ఇంటికి వచ్చేసింది. చేసే పరిస్థితి ఏమీ లేక ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వస్తే అప్పటికే ప్రభావతి మండుతున్న నిప్పులు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు మీనా అంటుంది. పూలకొట్టు దగ్గర ఉన్నాను అంటే, పూలకొట్టు దగ్గర అంత పని ఏముంది, మరి నీ మొగుడు ఎక్కడ అని ప్రభావతి మీనా అని అడుగుతుంది. మీనా తడబడుతూ ఆయన ట్రిప్కి వెళ్ళారు, అత్తయ్య రేపు ఉదయం వస్తారని చెప్తుంది అనమాట. ఇంకా ప్రభావతి వెటకారంగా ట్రిప్కా జైలు ట్రిప్కా అని చెప్పి శోభ ఫోన్ చేసి చెప్పింది. శృతి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి చెప్పింది, వాటి లోపల చెప్పకూడదు తింటుంటే నువ్వు ఇక్కడ అబద్ధాలు చెప్తావా అని మీనాపై మండిపడుతుంది ప్రభావతి. అప్పటికే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చేస్తారనమాట. అదంతా విన్న సత్యం, రవి, శృతి అల్లాడిపోతూ ఉంటారు. అంటే వాళ్ళ గురించి అలా చెప్పేసరికి వాళ్ళు బాగా బాధపడుతూ ఉంటారు. సత్యం గారు కంగారుగా మీనాతో, మీనా ఇంత జరిగినా నాకు చెప్పాలని అనిపించలేదా, ఈ ఇంటికి పెద్ద నేను ఉన్నానని మర్చిపోయావా అని సత్యం గారు మీనాపై కోపడతారనమాట. మావయ్య మీరు బాధపడతారని ఆయన వద్దన్నారు, ఇది చిన్న గొడవే, రేపు ఆయనే వచ్చేస్తారని మీనా సత్య చెప్పడానికి ప్రయత్నిస్తుంది. మనోజ్ రోహిణి కూడా మీనాను అలాగే చెప్తాడు, వాడికి అలవాటే అన్నట్టు మాటలతో ఏదో ఒకటి అనేస్తారనమాట. కానీ శృతి, రవి మాత్రం మీనాకి తోడుగా ఉంటారు. ఇంకా తర్వాత ఇదేంటి ప్రభావతి అంటే, ఇదేంటి నువ్వు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావని ప్రభావతి శృతిని అడుగుతుంది. నేను శత్రువైనా సరే సహాయం వస్తే చేస్తాను, నీకెవరు చెప్పారంటే శృతి వాళ్ళ అమ్మ చెప్పింది. శృతి ఎందుకు చెప్పారంటే నేను సహాయం కోసం అడిగాను అంటే ఇదంతా జరుగుతుంది. శృతి, రవి కూడా వాళ్ళ వైపే ఉంటారనమాట. ఇంకా ఇంకా చూసావా ఎంత జరిగిందో అంటే, మీ రవి అంటాడు, అమ్మ నువ్వు దొరికింది కదా నువ్వు ఎంత లేదని ప్రయత్నించుకో, వదిలికి తోడుగా ఉండని చెప్పేసి పంపిస్తారు. తెల్లారిన తర్వాత ఎస్ఐ మేడం పోలీస్ స్టేషన్కి వెళ్తారు. మీనా, శివ, సుమతి తెల్లారిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఎస్ఐ మేడం జరిగిందంతా చెప్తారు. అంటే పోలీసుని ఫూల్ చేస్తున్నారా మీరు, ఇదంతా ఒక నాటకమా అంటూ ఎస్ఐ మీనా బాలుపై ఫైర్ అవుతుందన్నమాట. కాదు మేడం, నా భవిష్యత్తు కోసం మా బావ చేసిన త్యాగం ఇది, ఆయన ఏ తప్పు చేయలేదు, క్షమించండి మేడం అని శివ కూడా ఎస్ఐని వేడుకుంటాడు. ఎస్ఐ కదిలిపోయి, బావ కోసం కష్టపడే బావమర్దులను చూశాను కానీ బావమర్ది కోసం జైలుకి వెళ్ళే బావను చూడలేదు, బాలుని విడుదల చేయండి, ఇకనైనా శివ బుద్ధిగా ఇకనైనా
శివ పూర్తిగా చదువుకొని మీ బావకు మంచి పేరు తీసుకురా అని ఎస్ఐ శివకు చెప్తుంది. ఇంకా ఆ తర్వాత కాళ్ళపడి బయటికి రాగానే శివ బాలు కాళ్ళపై పడిపోయి బాలు బావ నన్ను క్షమించు బావ అని కాళ్ళ మీద పడి దండం పెడతాడనమాట. ఇంకా బాలు అతన్ని ఓదార్చుతాడు. రాజేష్ ద్వారా గుణ చూసావరా మీ అక్క ఆ గుణగాడితో తిరగదని మేము ఎంత చెప్పినా వినలేదు. మీ అక్క కూడా రక్తం దారపోసింది. ఇప్పటికైనా నీ మనసు మారింది. ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింది. అది చాలు. ఇంకా బాగా చదువుకొని గొప్పవాడు అవ్వు. అది చాలు అంటాడనమాట. ఇంటికి వెళ్దాం అనుకునేలోగా గుణ ఎక్కడ ఉన్నాడు అనేది రాజేష్ చెప్తాడు బాలుకి. ఇంకా గుణకు బుద్ధి చెప్తారని చెప్పి బయలుదేరుతాడు. మీనా వాళ్ళు కూడా వస్తారు. లేదా అక్కడి నుంచి నేను వెళ్ళిపోతానని చెప్పి రాజేష్ బాలు ఇద్దరు కారులో ఒక చోట ఎదురు చూస్తూ ఉంటారు. ఏరా రాజేష్ ఆ గుణ కూడా వస్తాడంటావా అని అడుగుతాడు బాలు. ఖచ్చితంగా వస్తాడరా, వడ్డీ ఎంతైనా పర్వాలేదు, డబ్బు కావాలని అడిగాను కదా, నేను ఆఫీస్కి వస్తానంటే వద్దు ఇక్కడికే తెచ్చిస్తాను అన్నాడు. ఖచ్చితంగా వస్తాడరా అంటాడు రాజేష్. అనుకున్నట్లే వస్తాడు. బాలుకు చిక్కుతాడు. బాలు గుణాను బాలుతూ ఎరా నీకు ఇంకా బుద్ధి మారలేదారా, ఆ కుటుంబంతో ఆడుకుంటావా, ఈసారి నీ చేతులు విరిచేస్తాను, నీ చేతులు కదరని ఏది ఉంటే అది విరిచేస్తారు, ఇంకోసారి కనిపిస్తే నీ ప్రాణాలు ఉండవు జాగ్రత్త అంటూ బాలు మళ్ళీ గుణకు వార్నింగ్ ఇస్తారు. అప్పుడే ఆ బెల్ట్లన్నీ తీసేసి ఫ్రీగా ఉండి మళ్ళీ కొట్టుకుంటాడు అనమాట చేతులు గుణాన్ని చితకవాది మళ్ళీ 2 చేతులతో పాటు మెడ కూడా కొడతాడు. ఇంకా కాసేపటి మెడకు కూడా బెల్ట్ వేస్తారనమాట. ఇంకా కాసేపటికి బాలు మీనాతో కలిసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రాగానే ప్రభావతి బయట ముగ్గేయడానికి వస్తూ ఉంటుందన్నమాట. మళ్ళీ మొదలు పెడుతుంది. కానీ ఈసారి మీనా తగ్గదు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చేవారా, ఇలాంటి పోలీసులు స్టేషన్ల చుట్టూ తిరిగేవాళ్ళు నా ఇంట్లో ఉండకూడదు అని చెప్పి మాట్లాడుతుంది. ఇంక ఈలోగా వాళ్ళందరూ వస్తే వీడికి అలవాటేగా అంటే అవును రా, ఇప్పుడు నువ్వు కేసు పెట్టి నీ మీద కూడా మళ్ళీ నేను కూడా తోసేస్తానని చెప్పి చెప్తాడనమాట. ఇంకా బాలుకి దిష్టి తీసి లోపలికి వెళ్ళడానికి దిష్టి తీద్దామని అంటుంది. అంతలోకే వీడేమన్నా యుద్ధం చేసి వచ్చాడు, స్వతంత్ర భారత యుద్ధం చేసి వచ్చాడా, నువ్వు వాడికి దిష్టి తీయడానికని అరుస్తుంది ప్రభావతి. ఇంకా మీనా గట్టిగా అవును అత్తయ్య, ఆయన యుద్ధమే గెలిచొచ్చారు, నా తమ్ముడు భవిష్యత్తు కోసం నిందను మోసొచ్చారు, మీరు మీ పెద్ద కొడుకు 40 లక్షలు పట్టుకొని పారిపోయినప్పుడు మీ పరువు ఏమైంది అత్తయ్య, నా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి రోహిణి ఇంట్లో తాకట్టు పెట్టినప్పుడు ఏమైంది అత్తయ్య అని ప్రభావతి కౌంటర్ ఇస్తుంది అనమాట. అవును దీని నాటకాలు ఆడటం దీని ఇంట్లో వాళ్ళకి అలవాటే కదా అంటే అప్పుడు మీనా అంటుందన్నమాట, నా నగలు ఎత్తుకెళ్ళి అమ్ముకున్నప్పుడు ఏమైంది, రోహిణి ఎవరికి తెలియకుండా ఇల్లు తాకట్టు పెట్టినప్పుడు ఏమైంది. కానీ సత్యం గారు ఏమీ మాట్లాడకుండా ఉంటారనమాట. మీనా ఏమో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మధ్యలో బాలు ఏమో ఈ అబ్బాయిని ఎవరు వాళ్ళ అన్నయ్య మనోజ్ని తిడుతూ ఉంటాడు. చూసావారా ఎంత తప్పు చేసినా మళ్ళీ నా మీదకే వస్తున్నావు, ఏంట్రా నీకు అంత ధైర్యం ఉంటే నా ధైర్యమే నేనేమో అనుకుంటూ ఉంటారు. ఇంకా మీనా ఏమో ఏంటి అత్తయ్య మీ అబ్బాయిని మీరు 40 లక్షలు ఎత్తుకెళ్ళినప్పుడు మీరు దాచిపెట్టారు కదా, అది ఈ నాటకం కాదా, మాటికి మా పుట్టింటి వాళ్ళ మీద పడితే ఊరుకునే రోజులు పోయాయి, ఇంకా మీదట మీరు ఎప్పుడు అలాంటి పనులు చేయొద్దు అని మీనా కూడా వార్నింగ్ ఇస్తుంది. ఈరోజు మీనా కూడా కొంచెం ఎక్కువ మాట్లాడినట్టుంది. శృతి రవి ఏమో మీనాకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి సత్యం గారు అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. తర్వాత తనకు ఏమైనా బుద్ధి చెప్తారా ఏంటి అనేది మనోజ్ వచ్చి ఏంట్రా ఇంట్లో కాఫీ పెట్టే దిక్కు లేదంటే నీ పక్కన నా భార్యని అడగచ్చు కదరా, ఆవిడ దిక్కు కాదా అని అంటే ఎక్కువ మాట్లాడితే ఊరుకోనని చెప్పి ఇద్దరు మళ్ళీ గొడవ పడతారనమాట. మొత్తానికి ఇలా జరిగింది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, సత్యం గారు ఏం మాట్లాడతారు, చాలా అయితే చాలా సైలెంట్గా ఉన్నారు. సార్ రాత్రి కోడల మీద కోపడ్డారు, ఈరోజు కొడుకు మీద కోపడతాడనమాట. చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. ఇప్పటివరకు నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.